మిమ్మల్ని ఈ ఉదయాన్ని ఇలా కలవడము జూమ్ త్రూ కానీ సో వండర్ఫుల్ అండి. టుడే ఇస్ డే. ఎందుకంటే భగవంతుడు మనకి మళ్ళీ ఈరోజు ఉదయం మనకి అవకాశం ఇచ్చాడు మన సక్సెస్ ముందుకు వెళ్ళడానికి. ఫస్ట్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది గ్యారంటీయా అన్నిటికీ అడుగుతూ ఉంటారు. రాత్రి పడుకుంటే ఉదయం లెగుస్తామని ఏం గ్యారంటీ ఉందా అని నేను అంటాను. ఈ ప్రపంచంలో ఏదీ గ్యారంటీ లేదండి. బట్ క్లారిటీస్ అనేది ఉంటుంది, నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, అది ఇంపార్టెంట్. సో సార్ వచ్చేమో టాపిక్ పెట్టారు గోల్స్ అండ్ డ్రీమ్స్. ఓకే, ఆ సెషన్ కూడా చేద్దాము త్వరలోని. నేను ఈరోజు వేరే టాపిక్ కొంచెం మీతో డిస్కస్ చేస్తాను. ఏ టాపిక్ నేను మాట్లాడినా అది లైఫ్కి సంబంధించి ఉంటుందండి. మీ డ్రీమ్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, మీ గోల్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ప్రతిదీ ఎలాగ మనం ఉంటే, ఎలాగ మనకి తయారీ మనం తయారీ అంటే సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవుతున్నామన్నా అది మన తయారీ మాత్రమే. అది ఎవరి దోషము కాదు, ఎవరి పొరపాటు కాదు, ఎవరిది తప్పు కాదు. బట్ మన తయారీ మాత్రమే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను నేను. కానీ సందర్భంలో పరిస్థితులు బట్టి మనం తప్పును నెట్టేస్తూ ఉంటాం ఒకరి మీదకి. అలా కాదు, మన తయారీ మాత్రమే. సో ఫస్ట్ గోల్స్ అండ్ డ్రీమ్స్ 100% చాలా మంచి టాపిక్ అండి. అది నా ఫేవరెట్ మాట. నేను ఎప్పుడు ఏ మీటింగ్లో మాట్లాడినా అది మాత్రమే మాట్లాడతాను. డ్రీమ్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు డ్రీము అండ్ గోలు ఈ రెండు ఒకటా కాదా? ఖచ్చితంగా ఈ రెండు ఒకటి కాదండి. డ్రీమ్ ఉంటేనే గోల్ అవుతుంది, డ్రీమ్ లేకపోతే గోల్ అవ్వదన్నమాట. అందుకని డ్రీము గోలు ఒకటి కాదు. డ్రీమ్ వేరు. డ్రీమ్ అంటే అనుకోవడం, అది చూశాను, ఆ ఇల్లు నాకు కావాలి, ఆ కార్ చూశాను, ఒకసారి నేను డ్రైవ్ చేయాలి, అది నా సొంతం అయితే బాగుంటుంది, లైఫ్లో నేను ఇది సాధించాలి, ఇది చెయ్యాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది తీసుకోవాలి, ఇగో నేను ఇంత వెయిట్ ఉన్నాను, ఇంత తగ్గాలి. ఇవన్నీ మన యొక్క డ్రీమ్స్ అండి. ఆ డ్రీమ్స్ని మీ సొంతం చేసుకోవాలని ఏ రోజైతే మీరు డిసైడ్ చేస్తారో అది మనకి గోల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా డ్రీమ్ ఉండాలండి. డ్రీమ్ లేకపోతే ఏది అవ్వదు. ఈ ప్రపంచంలో ఎవరే పని చేసినా అది డ్రీమేనండి. ఏ పని వాళ్ళు ఈరోజు చేస్తున్నారో అది వాళ్ళ యొక్క డ్రీమ్. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతంగా కొన్ని పనులు ఎలాగ ఉంటాయంటే ఎదుటి వాళ్ళ డ్రీమ్ గురించి మనం పనిచేస్తుంటాం, ఎదుటి వాళ్ళ డ్రీమ్స్ గురించి మనం ఉదయాన్ని లెగుస్తూ ఉంటాం. చాలామందికి నేను క్వశ్చన్ ఎప్పుడు అడిగిందే అందరికీ తెలిసిందే, మీరందరూ ఉదయాన్ని ఎందుకు లెగుస్తారు? చాలామందికి మనం ఎందుకు లెగుస్తున్నామో కూడా తెలియదు అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా తెలియదు. కానీ మన ఉదయం లెగడానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. చాలామందికి అడిగితే ఏమంటారంటే ఉదయాన్ని ఎందుకు లెగుస్తున్నారంటే ఏముందండి, ఉదయం రాత్రి పడుకోవాలి, ఉదయం లెగాలి, అది ధర్మం సర్బా, ఎంత చక్కగా ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. కానీ ఉదయాన్ని అసలు ఎందుకు లెగుస్తున్నాము అనడానికి ఒక క్లారిటీ మన దగ్గర ఉండాలండి. చాలామంది వాళ్ళు ఉదయం ఎందుకు లెగుస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే తెల్లవారింది లెగుస్తున్నాము, రాత్రి పడుకోవాలి, తెల్లవారు లెగవాలి, అదంతే సార్, అది రూల్ అంటారు. ఇంకొంతమంది నేను ఆఫీస్కి వెళ్ళాలి కదండి అందుకు లెగుస్తున్నాను, ఇంకొంతమంది నేను చదువుకోవడానికి వెళ్ళాలి కదా అందుకు లెగుస్తున్నాను, కొంతమంది నేను నాది ఉదయం లెగడం ఎందుకు నాకు తెలివి వచ్చింది కాబట్టి లేచాను సార్, లేకపోతే ఇంకా పడుకునేవాడిని అని కొంతమంది అంటుంటారు. నిద్ర తీరిపోయింది కాబట్టి లేచాను. ఇవి కావండి. ఉదయం ఎందుకు లెగుస్తున్నామంటే ఇవి కారణాలు కాకూడదు. మన కారణం బలంగా ఉంటే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉదయాన్నే ఎందుకు లెగుస్తున్నాము అని మనం ఆలోచన ఈ రోజు నుంచి ఇలా చేయాలి. కొంతమంది జీవితాల్లో వెలుగు నింపడానికి మనం లెగుస్తున్నాం. చాలామందికి డ్రీమ్ అంటే తెలియదు, గోల్ అంటే తెలియదు. వాళ్ళ జీవితాల్లో ఆ డ్రీమ్, ఆ లోపట నిద్రావస్థలో పడుకున్నటువంటి తెలియని ఆ డ్రీమ్ని తట్టి లేపి వాళ్ళకి ఆ లక్ష్య సాధనకి పని చేయించి ఆ లక్ష్య సాధనలో నేను హెల్ప్ చేయడానికి, కొంతమంది జీవితాల్లో రంగులు నింపడానికి, కొంత జీవితాల్లో వెలుగు నింపడానికి
నేను లెగుస్తున్నాను. ముఖ్యంగా నా జీవితంలో నేను రంగు నింపుకోవడానికి, నా జీవితంలో నేను డ్రీమ్స్ అచీవ్ చేయడానికి నాకు ఒక లక్ష్యం ఉంది. అది సాధన చేయాలి. ఏది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేదో ఆ సాధన చేయడానికి నేను ఉదయాన్నే లెగుస్తున్నాను అని ఒక కారణం అనేది మనకు బలంగా ఉంటే అది మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎందుకు లెగుస్తున్నామో మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో కాబట్టి డ్రీమ్ అండ్ గోల్స్ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి. దాని గురించి చాలా ఉంటుంది. అది లైవ్ అయితే ఇంకా బాగుంటుంది. అప్పట్లో మేము బూట్ క్యాంప్లో అది కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము. అక్కడే వాళ్ళతో మీ డ్రీమ్ ఏంటి, ఎందుకు లెగుస్తున్నారు, మీరు ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలి, కొన్ని లైవ్ ప్రాక్టికల్గా అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఆ కాన్వర్జేషను అది సూపర్గా ఉండేది. అందులో చాలామందికి అర్థమవుతుండేది ముందుకు వెళ్ళడానికి. సో చేద్దాం తప్పకుండా, అలాంటి ప్రోగ్రాం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చేద్దాం తప్పకుండాని. జూమ్లో కూడా నేను మీ యొక్క ఈ యొక్క డ్రీమ్ అండ్ గోల్ గురించి తప్పకుండా నేను ఆ టాపిక్ ఇస్తాను నేను. సో అయితే ఇప్పుడు ఏంటి అంటే మనందరికీ కామన్గా వాటెవర్ మన డ్రీమ్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో, మన లక్ష్య సాధనకి మనం ఏం చేయాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా మనం మారాలి, ఈ టాపిక్ కొంచెం మాట్లాడదాము. ఆ తర్వాత ఫైనల్గా అందరూ చివరి వరకు ఉండండి, ఎవరు కట్ అయిపోవద్దు, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఫైనల్గా బిఎస్సి మీకు ఇస్తాను అనమాట. బిఎస్ అంటే బిజినెస్ సొల్యూషన్ క్యాప్సూల్ ఒకటి మీకు ఇస్తాను. సో ఈరోజు విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ లీడర్స్, ఆల్ అంబాసిడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అంటే టైంకు తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా మారకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్ నుంచి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, నాకేమీ తెలీదు, నేను ఒక కామన్ మ్యాన్ని. నాదేదో జీవితాలు మార్చేశారంటుంటారు, అదంటారు ఇదంటారు. నేను ఎవరికి ఏ జీవితాలు మార్చడం కాదండి, నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాను. సో ఈ క్రమంలో చాలామంది అలా చెప్తూ ఉంటారు, కానీ నాకు తెలిసిన నిజం ఏంటంటే ఎవరిని ఎవరూ మార్చలేరండి, ఎవరి జీవితాన్ని ఎవరు ఉద్ధరించలేరు. మన జీవితానికి మనమే కర్త, కర్మ, క్రియ అవుతుంది. అయితే ఖచ్చితంగా కొంతమంది గైడెన్స్ మనకు కావాలి, కొన్ని విషయాలు తెలియాలి. కొంత మెంటర్ అనొచ్చు, లీడర్షిప్ అప్లైన్ అనొచ్చు, లేదంటే కోచ్ అనొచ్చు, వాటెవర్ మనం ఈ గురువు అనొచ్చు, వాటెవర్ ఏ పేరుతో పిలిచినా ఖచ్చితంగా ఆ గైడెన్స్ మనకు అంది కావాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే. అలాంటి నా గురువులు అందరూ ఎంతోమంది ఉన్నారు, లైవ్గా కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. వాళ్ళందరికీ నేను వారి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఈరోజు ఈ సెషన్ మాట్లాడుతున్నాను నేను. సో ఈ ప్రకారంగా టైంకి తగ్గట్టుగా, పరిస్థితులు తగ్గట్టుగా మారకపోతే మారాలని అందరం అనుకుంటున్నాడు. ఇది కాదురా, మారాలరా అని చాలామంది మనందరం అనుకుంటున్నాం. కానీ ఎందుకు మారలేకపోతున్నాము అంటే జీవితంలో కాన్స్టెంట్గా మారని ప్రక్రియ ఏదైతే ఉందో అదే మార్పు. సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో మారనిది ఏమైనా ఉంది అంటే దాని పేరే మార్పు, చేంజ్. ఎస్, 100% చేంజ్. మన పర్సనల్ లైఫ్లో కానీ, మన బిజినెస్ లైఫ్లో కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా మార్పులు అంటే చేంజెస్ వస్తూనే ఉంటాయి. మారకపోతే ఏమవుతుంది అంటే కాలానికి తగ్గట్టుగా, జనరేషన్కి తగ్గట్టుగా, ట్రెండ్కి తగ్గట్టుగా, అంటే ట్రెండ్ అంటే మళ్ళీ నెగిటివ్ ట్రెండ్ కాదండి. ఇప్పుడు కొంతమంది ఇది ట్రెండ్ అంటున్నారు, అది పిచ్చి పనులు చేస్తుంటారు. ఇది ఇప్పుడు ట్రెండ్ సార్ మీకేం తెలుసు, మీ టైంలో కాదు ఇది మా టైం అని చెప్తూ ఉంటారు. నెగిటివ్ ట్రెండ్ గురించి నేను మాట్లాడట్లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మారకపోతే ఏమైపోతుంది లైఫ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటున్నారు ఏమైపోతుందిలే అనుకుంటారు, చాలా లాస్ అయిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారు, ముందుకుంటే ప్లానింగ్ ఉంటుంది కదా. ఆ ప్లానింగ్ ప్రకారంగా పలానా రోజు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు, దానికి తగ్గ రిజర్వేషన్ చేయించుకున్నారు, ఏసీ కంఫర్ట్లో రిజర్వేషన్ చేయించుకున్నారు.
ఇంకా ఆ రోజు రానే వచ్చింది. మనం ఏం చేసామంటే రిజర్వేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి మన లగేజ్ పట్టుకొని ఆ ట్రైన్ వస్తుందన్న పావు గంట అరగంట ముందే మనం స్టేషన్లో ఉంటాము, చేరేటట్టు చూసుకుంటాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే అక్కడ మనం చూసాము, అక్కడ బోర్డు మీద ఏం కనిపించిందంటే మనం వెళ్ళవలసిన ట్రైన్ యొక్క నెంబరు, ఆ ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అది కూడా చెప్తారు కదా. అంటే పలానా నెంబర్ ట్రైను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళవలసినటువంటి ట్రైను 1వ నెంబర్ మీద ప్లాట్ఫామ్ మీదకి అని చెప్పేసి అక్కడ డిస్ప్లే కనిపించింది, 1వ నెంబర్ కనిపించింది. సో మనం వెళ్ళవలసింది అదే ట్రైను, మన నెంబరే కాబట్టి మనం ఏం చేసాం, అదే ట్రైన్ కాబట్టి లగేజ్ పట్టుకొని 1వ నెంబర్కి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తాము. ఈ లోపల కాసేపట్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, పలానా నెంబర్ ట్రైను 1వ నెంబరు పలానా నెంబర్ ట్రైను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళవలసిన ట్రైను ఒక పావు గంటలో 15 నిమిషాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రానున్నదని అనౌన్స్ కూడా వచ్చింది. కంటితో చూసాము 1వ నెంబర్ మీదకే వస్తుంది. మనం అనౌన్స్ చెవిలోకి కూడా వినిపించింది, అనౌన్స్ కూడా చేశారు. ఇప్పుడు మన మైండ్ ఫిక్స్ అయిపోయింది, 1వ నెంబరు నా జీవితాన్ని మార్చేస్తుంది, నేను అనుకున్న గమ్యానికి చేర్చేస్తుంది, ఈ ప్రయాణం నన్ను సూపర్ చేసేస్తుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యి అక్కడ మనం వెయిట్ చేస్తున్నాం. మరి వితిన్ సెకండ్స్లో మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేశారు, పలానా నెంబర్ ట్రైను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళవలసిన ట్రైను 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి రానున్న ట్రైను చేంజ్ అయ్యి ఇప్పుడు 8వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి రానున్నది, ఇది ప్రయాణికులందరూ గమనించగలరు అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలండి, ఏం చేయాలి, ఇది మనం చేసుకోవాలని క్వశ్చన్. ఏం చేయాలి, మారాలి, చేంజ్ అవ్వాలి. అంటే నేను మారను అంటే ఏమైపోతుంది, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద లైఫ్ని చేంజ్ చేసేస్తుందండి, ఇంత కష్టపడి చదివాను, ఇన్ని సంవత్సరాలు చదివాను, ఈ జాబ్ నా డ్రీమ్ అయింది, ఇది జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాను, ఇప్పుడు ఇది చేర్చకపోతే ఏంటి, అయినా నేను ఇక్కడే ఉంటాను అంటే ఏమైపోతుందండి, ట్రైన్ మిస్ అయిపోతామండి. లైఫ్లో ట్రైన్ అనే ఒక గొప్ప అవకాశం మనం మిస్ అయిపోతామండి, జీవితం పోతుంది. అందుకే 10, 15, 20, 25 సంవత్సరాల నుంచి మనం ఒక పనిలో ఉన్నాము, దాని నుంచి వచ్చే ఫలితాలు మనకు మంచిగా లేకపోతే చేంజ్ అవ్వడం, అప్డేట్ అవ్వడము ఇంపార్టెంటా కాదా? వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్నే మన లాంగ్వేజ్లో చెప్పచ్చు, లీడ్ చేంజ్ అంటారండి. లీడ్ చేంజ్ని ఫాలో అవ్వడం ఒక పద్ధతి, చేంజ్ని లీడ్ చేయడం మరొక పద్ధతి అండి. చాలామంది అంటూ ఉంటారు, మాకు అవకాశాలు రావడం లేదు సార్, మేము పడే కష్టానికి అవకాశాలు రావడం లేదు సార్, మా స్కిల్స్కి తగ్గ ఆపర్చునిటీస్ రావడం లేదు సార్, అందుకే మేము సక్సెస్ అవ్వలేకపోతున్నామని చాలామందికి ఫీలింగ్ ఉంటుంది, చాలామందికి ఈ యొక్క ఆలోచన ఉంటుంది. ఏమైనా చెప్తాను ఫ్రెండ్స్, మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే అది మన ఆలోచనలే మనకు చేంజ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే గతంలో మనం చేసిన ఆలోచనలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో దానికి తగ్గ ఆలోచనలు మనం ప్రిపేర్ చేసుకోకపోతే, దానికి తగ్గ మన మైండ్ని, మన బాడీని, మన స్కిల్స్ని అది సెట్ చేసుకోకపోతే మనం ఆ అచీవ్మెంట్ని తీసుకోలేమండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అవకాశాలు మనకి డైరెక్ట్గా రావు. అవకాశాలు మనకు ఒక ముసుగేసుకొని ఒక 2 రూపాల్లో వస్తాయి. ఒక అవకాశం పేరేంటంటే ప్రాబ్లమ్స్. ఒక అవకాశం ఏంటండి, ప్రాబ్లమ్స్ అనే రూపంలో వస్తాయి. మనం చాలామంది ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం మీదే ఫోకస్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లం వెనకాతలు ఉన్నటువంటి సొల్యూషన్ని మనం పట్టుకోము. అందుకే మీకు లాస్ట్లో బిజినెస్ సొల్యూషన్ క్యాప్సుల్ ఇస్తాను. ఎవరైనా ఈ బిజినెస్లో కొంచెం భయపడుతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. నాకు ఉపయోగపడింది అది ఏదైతే మీకు చెప్పబోతున్నానో అది నాకు ఉపయోగపడింది, మీకు కూడా 100% ఉపయోగపడుతుంది. నెక్స్ట్, చేంజ్ అనే రూపంలో మనకు అవకాశాలు వస్తాయి. వెస్టేజ్ ఎలాగొచ్చిందండి, షాప్ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అనే అవకాశంలోని
ఒక ముసుగేసుకొని మనకి వెస్టేజ్ అనే అవకాశం దొరికింది అని చెప్పచ్చు. అంటే ఎప్పుడైతే అలాగ అవకాశాలు వస్తున్నప్పుడు దాన్ని మనం గుర్తించి అవకాశాన్ని మనం తీసుకోకపోతే, చేంజ్ అనే ట్రైన్ ఎక్కకపోతే, ట్రైన్ ఎలాగైతే పోతుందో ఆగదో, మన లైఫ్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. అంటే మనం ఆ ట్రైన్ చేంజ్ అయిందని తెలుసుకొని మనం విని మారకపోతే, ఆ ట్రైన్ ఎక్కకపోతే, ఆ ట్రైన్ ఎలాగైతే ఆగదు, అది నువ్వు వచ్చేంతవరకు అది వెయిట్ చేయదు, అవకాశం వెళ్ళిపోతుంది. అది మన లైఫ్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూద్దాము. లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ అంటే దాని యొక్క ఏరియా, ప్లేస్ అంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద వైశాల్యం ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీ కట్టారు ఒకప్పుడు, చాలా సక్సెస్. కానీ ఇప్పుడు ఆ కంపెనీ పేరు కూడా ఎవరికి తెలియదండి. ఆ కంపెనీ పేరే కొడాక్. కొడాక్ ఒకప్పుడు కెమెరాలో రీల్ తయారు చేసే కంపెనీ అది. కానీ ఇప్పటి జనరేషన్కి అడిగామనుకోండి, ఇన్స్టాగ్రామ్లో రీల్ తప్పించి అప్పుడులో కెమెరాలో ఉన్న రీల్ చాలామంది ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు. నాకు తెలుసు, మా జనరేషన్లో తెలుసు. అంటే కెమెరాలోని ఫిల్మ్ రీల్ వేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే డిజిటల్ గాను, చిప్ గాను, మెమొరీ కార్డు గాను మారిపోయింది. అప్పుడు కొడాక్ వాళ్ళు ఆ చేంజ్ని యాంటిసిపేట్ చేయలేదు, అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కువ మంది చేంజ్ కాలేకపోతున్నారు అంటే చేంజ్ని యాంటిసిపేట్ చేయకపోవడం వల్ల. చెయ్యగలగాలి, చెయ్యకపోతే మనం ఫెయిల్ అయిపోతాము, చేంజ్ కాలేము. అంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలాంటి నివాసం చేస్తాను, ఎలాంటి డ్రైవ్ చేస్తాను, ఎలాంటి ప్లేసెస్ నేను చూస్తాను, నా పిల్లల్ని ఎక్కడ ఉంచుతాను, నా భార్యను ఎక్కడ ఉంచుతాను, మా పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, వాట్ ఎవర్ ఈ విజన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు చేస్తున్న దాంతో నేను అనుకుంది అచీవ్ చేయగలుగుతున్నానా లేదా. అది ఏ పనైనా కావచ్చు, మీరు మొదలుపెట్టారు ఆ పని ప్రయాణంలోని మీరు అనుకున్నది మీరు అచీవ్ చేయగలుగుతున్నారా లేదా. ఆ విజన్ అంటారు దాన్ని. ఒక లీడర్కి ఉండవలసిన క్వాలిటీ ఏంటి అంటే చేంజ్ని యాంటిసిపేట్ చేయడం, ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం నెంబర్ 1 అండి. అది ఆ క్వాలిటీలో ఒక లీడర్ క్వాలిటీలో నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పచ్చు. నెక్స్ట్ యాంటిసిపేట్ చేయడము. చేంజ్ని యాంటిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ మనం చేసుకోవచ్చు, మనం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్సెప్ట్ చేస్తే అంటే రెడీ అవుతాం, ప్రిపేర్ చేసుకోగలుగుతాం, రెడీగా ఉంటాము. కానీ చేంజ్ని యాంటిసిపేట్ చేయకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఆ మార్పు ఏదైతే వచ్చేస్తుందో, ఆ ట్రెండ్ ఏదైతే వచ్చేసిందో, ఇప్పుడు అది వచ్చేసింది ఆల్రెడీ, అది క్రియేట్ అయిపోయింది. మన బిజినెస్లో అయినా లైఫ్లో అయినా యాక్సెప్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఎలా మారాలి అని మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. కానీ మనలో చాలామంది యాక్సెప్ట్నెస్ మిస్ అయిపోతున్నారు. యాక్సెప్ట్ చేయరాలు. వాళ్ళు గత 10-15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి ఏదైతే పనిలో ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు, ఈ పనితోనే నేను అనుకున్న ఆ లక్ష్యాన్ని సాధిస్తాను, నాకు కావాల్సిన లైఫ్ తీసుకుంటాను, నాకు కావాల్సింది వస్తుంది అని ఒక రాంగ్ ఫీలింగ్లో ఉన్నారు. మనలో చాలామంది చేంజ్ అవ్వకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేకపోవడం వల్ల. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే ఎందుకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేదు చెప్పండి. చిన్నప్పటి నుంచి మనకి భయంకరమైన చాలా రాంగ్ ట్రైనింగ్స్ ఇచ్చి పెట్టారు. మన బుర్ర నిండా, మన డిఎన్ఏలోకి, మన నరాల్లోకి, కణాల్లోకి ఆ దిక్కుమాల ట్రైనింగ్స్ జీర్ణించకపోయాయి. చేస్తుంది వదిలేస్తే ఉన్నది కూడా పోతుంది,
అమ్మో ఇప్పుడా అదా, ఇప్పుడు చేస్తుంది వదిలి ఇది చేస్తే ఏమైపోతాదో అని ఒక పూర్ ఫీలింగ్, భయము మనల్ని ఎదగకుండా అడ్డుకొని ఉండేటువంటి మనలోనే చాలా డోర్స్ ఉన్నాయండి, చాలా డోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క డోర్ని పగలగొట్టుకొని లోపలికి ప్రయాణం చేస్తే, జాగ్రత్తగా వినండి, లోపటికి ప్రయాణము చేస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందండి. సక్సెస్ అయిన వాళ్ళందరూ లోపలికి ప్రయాణం చేస్తుంటే అన్సక్సెస్ పీపుల్ అందరూ రివర్స్గా బయటికి ప్రయాణం చేస్తున్నారు, బయట ఎదుగుతున్నారు. ఎక్కడేముందా ఏంటి, అక్కడల్లా పని ఉందా, ఇక్కడ ఈ పని ఉందా, ఇది దొరుకుతుందా అది దొరుకుతుందా, అలాగవుతుందా ఇలాగవుతుందని బయటికి ప్రయాణం చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ ఎక్కడుందంటే నీ లోపట ఉంది. ఆ లోపటను పగలగొట్టుకోవాలి. చాలా డోర్లు ఉంటాయి నీలోని. ఒక్కొక్క డోర్ని తన్నుకుంటూ పగలగొట్టుకుంటూ వెళ్తే కానీ మనకి సక్సెస్ దొరకదు. డిఫాల్ట్ మనం బయటికి ప్రయాణం చేసేస్తున్నాం, బయట ఎతుకుతున్నాం. బయట ఏమీ లేదండి, బయట ఏమీ లేదు, లోపటే అంతా ఉంది. మనం చిన్నప్పటి నుంచి వినే ఒక స్టోరీ, చేంజ్ అనగానే అర్థమవుతుంటుంది, మార్పు అనగానే మనందరికీ గుర్తొచ్చే స్టోరీ మీ అందరి, అంటే నేను ఈరోజు మాట్లాడుతున్నా ఏ మాట్లాడాడో మీకు తెలియదు కాదండి, అన్నీ మీ అందరికీ తెలిసినవే. బట్ మనం కొంచెం ఆచరించడంలో ఫెయిల్ అయిపోతున్నాము. ఏదైతే రియల్ ఉందో దాన్ని పట్టుకోవడంలో మనం మిస్ అయిపోతున్నాం. గొంగళ పురుగు స్టోరీ అండి. ఎస్, ఒక సీతాకోక చిలక మారడము మారకపోవడం అనేది, ఆ చేంజ్ కాకపోవడం అనేది దాని యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది, దాన్ని ఇది చేస్తుంది. ఎస్ సార్, ఇప్పుడు ఒకసారి చిన్న క్వశ్చన్ చేసుకుందాము, ప్రశ్నించుకుందాము. ఒక గొంగళ పురుగు సీతాకోక చిలకగా మారకపోతే దాన్ని ఎవరు పట్టించుకోరు, దగ్గర కూడా రానివ్వరు. గొంగళ పురుగును ఊహించండి ఒకసారి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, వింటున్నారు, మీ పక్కకు ఒక చిన్న గొంగళ పురుగు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ బ్యాడ్ ఫీలింగ్, దాన్ని తాకితే దురదగా ఉంటుంది, ముళ్ళు గుచ్చుకుపోతాయి, దాన్ని ఎవ్వరికి దగ్గర రానివ్వరు, దాన్ని తీసుకెళ్ళి చీపురు తీసేసి బయటకి విసిరేస్తారు. ఎసాను ఈరోజు ఒక పేదరికమైన స్థితి బట్టి మనల్ని అలాగే చూస్తున్నట్టు, ఒక గొంగళ పురుగు చూసినట్టు నన్ను చూశారండి. ఈ జీవితాన్ని మార్చాలని డిసైడ్ అయ్యాను నేను. ఓకే, గొంగళ పురుగు సీతాకోక చిలకగా మారిందా, దాని గురించి మొత్తం ప్రపంచం ఎదురు చూస్తుంది. దాంతో ఆడుకోవడానికి నెగిటివ్గా అనుకోవద్దండి. అంటే ప్రపంచం ప్రేమిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని. అది ఇలా వాళ్తూ వచ్చి భుజం మీద వాలిందనుకోండి, మన దగ్గరికి వచ్చిందనుకోండి, సెల్ఫీ తీసుకుంటే, అదే గొంగళ పురుగు వస్తే తోసి పడేస్తాం. పేదరికంలో ఉంటే మనల్ని తోసి పడేస్తున్నారు. మనం ఒక మంచి లైఫ్ తీసుకుంటే మనల్ని ఆదరిస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మన దగ్గరికే వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు. అలా కాదండి, నేను గొంగళ పురుగుగానే ఉంటాను అంటే చివరికి మనకున్న ఫ్రెండ్స్ అందరూ గొంగళ పురుగులాగే ఉంటారు. ఎవరూ సమయానికి ఆదుకోలేని పరిస్థితి, ఎవరికి ఒకరికొకరు సపోర్ట్ చేయలేని పరిస్థితి గొంగళ పురుగులన్నీ. అందుకే గొంగళ పురుగు నుండి సీతాకోక చిలకగా చేంజ్ వర్డ్ కాదు చెప్పాలంటే, దాని రైట్ వర్డ్ మనం ఏం చెప్పచ్చు అంటే ట్రాన్స్ఫార్మేషన్. అంటే చేంజ్కి ట్రాన్స్ఫార్మేషన్కి చాలా తేడా ఉందండి. చేంజ్, మార్పు. ట్రాన్స్ఫార్మింగ్ అంటే పూర్తిగా, కనీసం గొంగళ పురుగు యొక్క అవశేషాలు ఏవి ఉండవు. గొంగళ పురుగు వేరు, సీతాకోక చిలుక వేరు కాదు. గొంగళ పురుగు అనేది ఒక దశ, సీతాకోక చిలుక అనేది రెండో దశ. పేదరికం అనేది ఒక దశ. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావా నథింగ్, నీ లోపట ఏముందో అది ఇంపార్టెంట్. నువ్వు పూర్లో ఉన్నావా, నీకు డబ్బు ఉందా, డబ్బు లేదా, చదువు ఉందా, చదువు లేదా, మాటలు వచ్చా, మాటలు రాదా, ఇది కాదు. నువ్వెక్కడున్నావు కాదు, నీ లోపల ఏముంది, నీ లోపల ఎలా, నీ బయట నువ్వు పూర్లో ఉండొచ్చు, నీ లోపల ఆలోచనలో పూర్లో ఉంటే నిన్ను పుట్టించిన భగవంతుడు కూడా మనల్ని మార్చలేడండి. పూర్తిగా అవశేషాలు లేకుండా మారడం, ట్రాన్స్ఫార్మింగ్ అవ్వడం అంటే అది. కానీ మనం కొంచెం కొంచెంగా మారుతాను సార్, కొంచెం కొంచెంగా మారుతానంటారు. కొంచెం కొంచెంగా కాదు బాబు, పూర్తిగా మారిపోతేనే లైఫ్లో సక్సెస్ అనేది దొరుకుతుంది. ఆ ట్రాన్స్ఫార్మేషన్ అవ్వడానికి, మొత్తంగా మారడానికి ఆ గొంగళ పురుగు ఏం చేసిందో ఆలోచించండి. ఈజీయా అండి? నేను చెప్తున్నాను, మనం చాలా రాంగ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారండి పెద్ద పెద్ద లీడర్స్ కూడా. అది నాకు బాధగా ఉంది. సింపుల్ అంటారు, ఈజీ అంటారు, రిస్క్ తీసుకోవద్దంటారు, రిస్క్ లేదంటారు.
రాత్రి పడుకోవడం, ఉదయం లెగడం రిస్కా కాదా? పడుకోవడం రిస్కా కాదా? వంట చేయడం రిస్కా కాదా? ఇప్పుడు ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళి రోడ్డు దాటడం రిస్కా కాదా? రిస్క్ లేదని ఎలాగ ప్రమోట్ చేస్తాం మనం? రిస్క్ ఉందండి. పెద్ద పెద్ద వాళ్ళ ఆలోచనలు, పెద్ద పెద్ద వాళ్ళ మాటలు మనం వినాలి, అది ఫాలో అవ్వాలి. ద గ్రేట్ పర్సన్ రాబర్ట్ కియోసాకి చెప్తారు, నువ్వు రిస్క్ తీసుకోవట్లేదు అంటే అతి పెద్ద రిస్క్లో నువ్వు ఫ్యూచర్లో ఉంటావు, నీ జీవితమే పెద్ద రిస్క్ అయిపోతుందని చెప్తాడు. అది 100% వాస్తవం అండి. నువ్వు రిస్క్ తీసుకోవట్లేదు ప్రతిదానికి అంటే నువ్వు పెద్ద రిస్క్లో ఉన్నావని అతను క్లియర్గా చెప్తాడండి. మరి ఎలా మనం ప్రమోట్ చేస్తాము? రిస్క్ తీసుకోవద్దు, నో రిస్క్, నో రిస్క్, నో రిస్క్, రిస్క్ లేదు, రిస్క్ లేదు అని ఎలా చెప్తాము? నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్. నువ్వు రిస్క్ చేయట్లేదంటే నువ్వు అతి పెద్ద రిస్క్లో ఉన్నావండి. అది ట్రాన్స్ఫార్మింగ్ చాలా రిస్క్ చేసి చాలా కష్టపడిందండి. ఒక కుక్కల్లోకి వెళ్ళిపోయింది, ఒక గూడులోకి వెళ్ళిపోయింది, తనను తాను బంధించేసుకుంది. ఎవరితోని కాంటాక్ట్ ఉండదు. తన పని ఏమిటి? నేను ట్రాన్స్ఫార్మింగ్ అవ్వాల్సిందే, నేను ఇక్కడ చేరుకోవాల్సిందే, నేను ఇలా మారవలసిందే అని గొంగళి పురుగు ఒక సీతాకోక చిలుకగా మారడానికి అది పట్టు కూర్చుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఒక సీతాకోక చిలుకగా మారడం అనేది న్యాచురల్ ప్రాసెస్. ఒక గొంగళి పురుగు దశ నుంచి ఒక సీతాకోక చిలుకగా మారడం అది న్యాచురల్ ప్రాసెస్. కానీ మనిషి చేంజ్ అనేది, మనిషి యొక్క మార్పు అనేది న్యాచురల్ ప్రాసెస్ కాదు. గొప్ప లీడర్ అతను చెప్తాడు ఈ మాట. ట్రైనడ్ ప్రాసెస్ అంటారు, ట్రైనడ్ ప్రాసెస్. అందుకే అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే చేంజ్ని యాక్సెప్ట్ చేయట్లేదు, యాంటిసిపేట్ చేయట్లేదు, ఒప్పుకోవడం లేదు, చేయలేకపోవడం, చేంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. అందుకే చాలా పవర్ఫుల్ వర్డ్ చేంజ్ అనేది, చాలా పవర్ఫుల్ వర్డ్. అది మనం మారినా మార్పు అనేది జరిగిపోతూ ఉంటుంది. ఆ మార్పు తగ్గట్టుగా మనం మారడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మారినా మారకపోయినా బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ రెగ్యులర్గా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇందాక కొడాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొబైల్ని ఫస్ట్ సృష్టించిన సృష్టికర్త కంపెనీ ఈరోజు ఎక్కడుంది? మోటరోలా మొదటి అది మొబైల్ కంపెనీ. మొబైల్ అనే డిజైన్ని సృష్టించింది. కానీ మోటరోలా ఎక్కడ ఉంది? ఎక్కడో ఒకటో రెండో లేవు, కనుమరుగైపోయాయి. కానీ ఒకప్పుడు చాలా బ్రాండ్, చాలా క్వాలిటీ ఫోన్ అని ధీమాగా మోటరోలా కూర్చున్నారు. వాళ్ళు రానున్న మార్పును అంగీకరించలేదు. తర్వాత యాపిల్ వచ్చేసింది, శాంసంగ్ వచ్చింది, OnePlus, చాలా అప్గ్రేడ్ టెక్నాలజీతో వచ్చేసాయి. వీళ్ళంతా చేంజ్ని యాంటిసిపేట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, చేంజ్ని లీడ్ చేశారు. కానీ మోటరోలా ధీమాగా కూర్చుంది, ఏమవుతుందని. మేము సూపర్ అనుకున్నారు వాళ్ళు. నోకియా కూడా అదే అయ్యింది. నోకియా ఇస్ ద బ్రాండెడ్ ఫోన్. అప్పుడు అది కూడా ఒప్పుకోలేదు. మొబైల్లోనే మోస్ట్ బ్రాండెడ్ నోకియా అని చెప్పచ్చు. మొబైల్ ఇండస్ట్రీలోనే అది చాలా మోస్ట్ బ్రాండెడ్ అని చెప్పచ్చు. ఈరోజు ఎక్కడుంది అది? చాలా కంపెనీలు ఎగిరిపోయాయి చేంజ్ని ఒప్పుకోకపోవడం వల్ల. వాళ్ళు తను మార్చుకోలేకపోవడం, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల చాలా టీమ్స్ ఎగిరిపోయాయండి. కంపెనీ సిస్టమ్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల చాలామంది పెద్ద వీళ్ళు కూడా ఎగిరిపోయారండి. కాబట్టి పెద్ద సంస్థలు, పెద్ద కంపెనీలు, పెద్ద లీడర్సు ఆ సిస్టాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కనుమరుగైపోయారని చెప్పచ్చు. కేవలం ఒప్పుకోకపోవడం వల్ల, యాంటిసిపేట్ చేయకపోవడం వల్ల, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కంపెనీసే కాదు చాలామంది లైఫ్లు కూడా ఎగిరిపోయాయి. ఆ కంపెనీ పోలేదండి, కొన్ని వందల వేల జీవితాలు కూడా ఎగిరిపోయాయండి. అందుకే 100% మనం మారవలసిందే.
లీడ్ చేంజ్ చేయవలసిందే. ఏం మారాలి? 2 విషయాలు మారాలండి. మన సక్సెస్, మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఆ గోలు గురించి మీరు 2 విషయాలు మార్చాలండి. ఒకటి మీ యొక్క మైండ్ సెట్ మార్చాలి, ఇంకోటి స్కిల్ సెట్ మార్చాలి. మరి మారకూడనిది కూడా ఉంది. ఒకటి విలువలు. చాలామంది సక్సెస్ అయిపోవాలి, నా పేరు వచ్చేయాలి, నా డబ్బుని చూపించుకోవాలి, ఇది చూడాలి, అది చూడాలని విలువలని, ఎథిక్స్ని వాళ్ళు మార్చేస్తున్నారండి. ఎథిక్స్ని మార్చకూడదండి, విలువల్ని మార్చకూడదు. మార్చవలసింది మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్. చాలామంది 2 ప్రాబ్లం, మైండ్ సెట్ మార్చుకోరు, స్కిల్స్ని కూడా డెవలప్ చేయరు. ఒక దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాము, రాలేదు. 2కి చెప్పాము, రాలేదు. 4కి చెప్పాము, రాలేదు. 10 మందికి చెప్పాము, రాలేదు. 50 మంది చెప్పాము, రాలేదు. హట్, ఈ బిజినెస్ వేస్ట్, ఎవడు రావట్లేదు, ఎవడు వినట్లేదు, హట్ అని బిజినెస్ని చాలామంది క్లోజ్ చేసేస్తున్నారు. తన డ్రీమ్స్కి ప్రయాణాన్ని ఆపేస్తున్నారండి. అంటే ఇక్కడ మారవలసింది ఏంటండి? ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పావు, రాలేదు. 2కి చెప్పావు, అవ్వలేదు. 10 మంది చెప్పావు, అవ్వలేదు. 50 మంది చెప్పావు, అవ్వలేదు. 100 మంది చెప్పినా అవ్వట్లేదు. అంటే ఏంటి కారణం? ఏంటి? ఒక ఇంటెలిజెంట్గా నువ్వు ఆలోచించాలి. ఒక ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు తను మార్చుకుంటూ ఉంటాడు, తను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు. మనం అది చేయాలండి. గొప్ప వాళ్ళు ఎలాగయ్యారో, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు, ఎలా నడుస్తున్నారు, ఎలా విధానం, ఎలా చూస్తున్నారు, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. మనం ఎవరినో తీసుకొచ్చేసి వెంకటేష్ గారు మాట్లాడిస్తే చాలా మారిపోతారండి. ఏం మాత్రం అవ్వదండి. మిమ్మల్ని మీరు మార్పుకి ఒప్పుకోకపోతే ఏమవ్వదండి. వెంకటేష్ ఏం చేయలేడండి. వెంకటేష్ ఈరోజు అయిపోయా, రేపొద్దున ఇంకొక లీడర్ని తీసుకొద్దాం, ఇంకో మీటింగ్కి వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళి. నేను ఒకసారి మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన లేచి, సార్ ఇవన్నీ వేస్ట్ అండి, మీరు చెప్పినట్టుగా ఏది అవ్వదు లైఫ్లోని, మీరు అనుకున్నట్టు మీ స్పీచ్లు కానీ, మీరు చెప్పిన పుస్తకాలు కానీ, మీరు చెప్పినటువంటి ఆడియోలు కానీ, మీరు చెప్పినటువంటి జూమ్ మీటింగ్లు కానీ, మీరు చెప్పినటువంటి వర్క్షాపులు కానీ, మీరు చెప్పినటువంటి గ్రంథాలు కానీ, మీరు చెప్పినటువంటి ఏది కూడా లైఫ్ని మార్చవండి, నాకు మారలేదండి, నేను చాలా, మీరు అందుకు రాంగ్ చెప్తున్నారు అని లెక్కలో అతను నా మీద ఒకసారి మధ్యలో అడ్డుపడ్డాడు మీటింగ్లోని. నేను చెప్తుంటే, మీరు మారాలంటే ఇది చూడండి, ఇది చేయండి, ఇది చేయండి అంటుంటే, అప్పుడు నేను చెప్పాను, 100% రైట్ సార్, మీరు 100% మీరు రైట్ సార్. ఎందుకంటే పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ, స్పీచ్లు కానీ, ఓకేనా, ఏ వర్క్షాపులు కానీ, జూమ్ మీటింగ్లు కానీ, ఏ లీడర్ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ సంస్థ కానీ మన జీవితాలని మార్చలేవు. మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పాను. అవేం ఏటీఎం మిషన్ బట్టలు కాదు, నొక్కగానే డబ్బులు వచ్చేయడానికి. ఒక దశను చూపిస్తాయి, ఒక దిశను చూపిస్తాయి, ఒక మార్గాన్ని చూపిస్తాయి. ఆ మార్గానికి మనం మారడానికి ఇష్టపడకపోతే జీవితం మారడం కష్టంగానే ఉంటుంది, దుర్భరంగానే ఉంటుంది సార్ అని చెప్పాను. అన్నీ వింటున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు, అన్ని మీటింగ్కి వస్తున్నాడు, తనను తాను మార్చుకోవట్లేదు. లైఫ్ ఎక్కడ మారుతుంది? ఖచ్చితంగా మారదండి. అందుకే మన జీవితాన్ని ఎవడో మార్చేసాడు, ఎవడో ఉద్ధరించేశారంటే అది ట్రాష్. అది మన జీవితాన్ని మనం తెలుసుకొని మార్చుకోవాలి, నేర్చుకొని మార్చుకోవాలి, మారడాన్ని ఇష్టపడాలి, మార్పును అంగీకరించాలి. అప్పుడు లైఫ్ చేంజ్ అవుతుందండి. 100% చేంజ్ అవుతుంది. లైఫ్ మారడానికి పెద్ద పెద్ద గ్రంథాలు, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద వర్క్షాపులు, పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదండి. జీవితం అతి పెద్దగా మారడానికి చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వాక్యాలు అర్థం చేసుకుంటే అది పెద్ద మార్పు వస్తుందండి. ఆ చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న స్పీచ్లు, చిన్న చిన్న వాక్యాలు అదే జీవితంలో పెద్ద మార్పు తెస్తుందని నా ప్రగాఢ విశ్వాసం అండి, నా ప్రగాఢ నమ్మకం అండి. అది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. మైండ్ సెట్, స్కిల్ సెట్. 10 మంది చెప్పు, 20 మంది చెప్పు, 50 మంది చెప్పు, రాలేదంటే నువ్వేం చెప్తున్నావు అంటే అందరి దగ్గరికి వెళ్ళి ఎల్కేజీలో ఏదైతే స్టడీ ఉందో, ఆ ఎడ్యుకేషన్ ఉందో అదే చెప్పుకుంటూ వెళ్తున్నావు. బిజినెస్ అలాగ అవ్వదండి. ఏ బిజినెస్ అయినా, వెస్టేజ్ అని చెప్పట్లేదు, ఏ బిజినెస్ అయినా మీరు ఏ రంగంలో ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ మీద అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్. చాలామంది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. చాలామంది ట్రైనింగ్స్కి వస్తుంటారు కానీ ట్రైనడ్ కావట్లే. చాలా ట్రైనింగ్స్కి వెళ్ళాను కానీ నేను ట్రైనడ్ కాలేకపోయాను, అందుకే నాకు సక్సెస్ దొరకట్లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం ఆలోచన చేయాలి.
నేను అంటే మన ఆలోచనలో అని అర్థం. మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్ మారుస్తే సరిపోతుంది, పెద్ద సక్సెస్ దొరుకుతుంది. నేను ఎప్పుడైతే ఒక 7,000 రూపాయలకు మార్చున్న స్పిన్నింగ్ మిల్లోని అదే మైండ్ సెట్ ఉందనుకోండి, ఈరోజు వెస్టేజ్లో ఇంత పెద్ద టీం రాదు, ఇంత పెద్ద సక్సెస్ దొరకదు. దానికి తగ్గట్టుగా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, పీపుల్ స్కిల్స్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నటువంటి స్కిల్స్ కావచ్చు, ఫోన్లో మాట్లాడే స్కిల్స్ కావచ్చు, పుస్తకం చదివేలో నుంచి నేర్చుకునేటువంటి స్కిల్స్ కావచ్చు, ఓకే, టీంని హ్యాండ్లింగ్ చేసే స్కిల్స్ కావచ్చు, టీంని తెచ్చుకునే స్కిల్స్ కావచ్చు, టీం పడిపోతుంటే దాన్ని మళ్ళీ నిలిచిపెట్టుకునే స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవాలండి. అందుకనే మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్ చేస్తేనే మనకి ఫస్ట్ స్టెప్ అండి సక్సెస్ దొరుకుతుంది. అప్పుడు ఒక సీతాకోక చిలుకని అందరూ ఎందుకు ప్రేమిస్తున్నారంటే అది ట్రాన్స్ఫార్మింగ్ అయ్యింది, పూర్తిగా మారింది. కానీ ఆ మార్పు పెయిన్ఫుల్ కదా సార్. మారడం ఇప్పుడు ఉదయాలు ఇప్పుడు ఎంతమంది అండి, ఇప్పుడు పాపం రమేష్ గారు ఫోన్ చేయండి లెగరండి, వాళ్ళు లెగడం పెయిన్ సార్. ఉదయాన్ని ఎవరు లెగుస్తాడు? చల్లగా చలికాలం బయట వెళ్తే మంచు, హాయిగా రగ్గేసుకొని పడుకుంటా నిస్సామరంగా, ఎంత బాగుంటుంది. లెగడం పెయిన్, మారడం పెయిన్, ట్రాన్స్ఫార్మింగ్ అవ్వడం పెయిన్. అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 రకాల నొప్పులు ఉన్నాయండి, 2 రకాల పెయిన్స్ ఉన్నాయి. పెయిన్ ఆఫ్ డిసిప్లైన్, పెయిన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. డిసిప్లైన్గా ఉండి మనల్ని మనం మార్చుకోవడం పెయిన్గానే ఉంటుంది. మనల్ని మనం పూర్తిగా మార్చుకునే ప్రక్రియలో ఎదురయ్యే బాధ, కష్టాలు, నొప్పులు, అవమానాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ తీసుకోవాలి, ఇవన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. అది ఒక రకమైన పెయిన్. ఇంకొకటి, మనం మారకపోతే జీవితంలో ఓడిపోయి ఏడుస్తూ కూర్చున్నప్పుడు రిగ్రెట్ అనేది ఒక పెయిన్ ఉంటుంది. అరే మారి ఎంత బాగున్ను, మారి ఉంటే విజయ అండ్ మన వెంకటేష్ లాగా ఒక మంచి ఇల్లు కొనుక్కునే వాళ్ళము, మంచి కారు కొనుక్కునే వాళ్ళము, నెలకు 5 లక్షలు. ఈరోజు ఎంతమంది వాళ్ళు గ్రేట్గా చెప్తున్నారు, ఎక్కడికైనా వాళ్ళ పేరు మారిమోగిపోతుంది. అర్రే మారి ఉంటే ఎంత బాగున్ను అని రిగ్రెట్ అని ఒక పెయిన్ ఉంటుందండి. పెయిన్ ఆఫ్ రిగ్రెట్ అనుభవించవలసి వస్తుంది. ఏ పెయిన్ మనకు కావాలి? పెయిన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలా? భరిస్తామా? చేంజ్ అయ్యి ఆ లైఫ్ని తీసుకుందామా? ఏమీ మారకుండా హాయిగా పడుకొని టీవీ చూస్తూ, సీరియల్ చూస్తూ, చాటింగ్లు చేస్తూ, పనికిమాల అన్ని విషయాల్లో తలదూరుస్తూ, ఓకేనా, సునకానందం పొందుతూ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తామని అనుకునే ఒక ఆలోచనలు చేస్తూ చివరికి జీవితంలో ఏమీ సాధించలేక తల్లిదండ్రులు ఎందుకురా బాబు ఈడు నా కడుపును పుట్టారు అనుకుంటారు, కట్టుకున్న భార్య ఈడు ఎందుకురా నాకు దొరికాడు, కన్న పిల్లలు ఏమడిగినా మా డాడీ ఇవ్వట్లేదు, ఎందుకు మాకు జీవితం, ఎందుకు ఈ బాధ భగవంతుడా అని భగవంతుడితో మొరపెట్టుకుంటూ ఉంటారు. ఆ జీవితం కావాలా? చాయిస్ యువర్ సెల్ఫ్. చాయిస్ మందండి. ఏది మీరు చాయిస్ చేస్తాం? మనం ఏం చాయిస్ చేస్తాం? దట్స్ మన క్వశ్చన్. అది మీకే వదిలేస్తున్నాను. నాకు నేనే ఆలోచించాలి దాన్ని. నేనేం ఎవరితో బలవంతంగా ఆలోచించి చేయలేను నేను. పెయిన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంది ఇది మాట. సార్ నేను అనేది మీ యొక్క డ్రీమ్స్ గురించి మాట్లాడుతాను. మీ డ్రీమ్స్ నెరవేరాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ సక్సెస్ కావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. పూర్తిగా మారగలిస్తే ఆ గొంగళి పురుగులాగా మనం కూడా సీతాకోక చిలకగా అయ్యే లాట్ ఆఫ్ సక్సెస్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది కదా, నో పెయిన్ నో గెయిన్. మనం పెయిన్ తీసుకోకపోతే అవ్వదండి. ఇక్కడ నో అంటే నో కాదండి. ఇక్కడ మళ్ళీ ఇది ఎన్ని చెప్పాలండి, ఇవన్నీ ఎంత మంచి మంచి బోర్డ్స్, ఎంత మంచి పుస్తకాలు, ఎంత మంచి వీడియోస్ నుంచి నేర్చుకునే విషయాలు ఇవన్నీ. ఇప్పుడు నో అంటే నో కాదండి, KNOW. అక్కడ తెలుసుకోవడం, KNOW, ద పెయిన్ అంటే అది. నువ్వు అర్థం చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ గురించి అర్థం తీసుకోవాలి. ఆ మార్పులో ఉన్న గొప్పతనాన్ని నీకు తెలుసుకోవాలి. నో అంటే కాదండి, KNOW తెలుసుకోవడం. తెలుసుకోవాలి.
అప్పుడే రిగ్రెట్ అనే పెయిన్కి మనం గుడ్ బై చెప్పి ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్కి కావాల్సిన పెయిన్ తీసుకోవడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కానీ చాలా ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, మార్పు అనేది పెయిన్గానే ఉంటుంది. కానీ లైఫ్ టైం, లాంగ్ టైం చాలా సక్సెస్ ఉంటుంది, చాలా గెయిన్ ఉంటుందండి. ఎక్స్పెషల్లీ నీ యొక్క డ్రీమ్ ఏదైనా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, డైలీ రొటీన్ లైఫ్లో కావచ్చు, నీ హ్యాబిట్లో కావచ్చు, నీ అలవాట్లో కావచ్చు, మన థింకింగ్లో కావచ్చు, మన ప్యాటర్న్లో కావచ్చు, థింకింగ్ ప్యాటర్న్లో కావచ్చు, మన నడక, నడబడి, యాటిట్యూడ్ అన్నీ మారవలసిందేనండి, అన్నీ మార్చుకోవాల్సిందేనండి. మనం మారకపోతే, ఆలోచనలు మార్చుకోలేకపోతే లైఫ్లో ఏది ఆగదండి. అవకాశాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అవకాశాన్ని పట్టుకోండి. ఎదగాలి అంటే మారవలసింది, పూర్తిగా చేంజ్ అవ్వాల్సింది. చేంజ్ అనేది మస్ట్. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి మనం. ఫిజికల్గా బాడీలో మార్పు వచ్చేస్తుంటుంది, అది సహజం అండి. ఫిజికల్గా వయసు పెరుగుతుంటే ముఖం మీద ముడతలు వచ్చేస్తుంటాయి, నెత్తి మీద ఎంట్రుకలు పండిపోతుంటాయి, పొట్ట పెరిగిపోతుంటుంది, పట్టతలను అలాగ వచ్చేస్తుంటుంది. ఇది న్యాచురల్. కానీ మీ సక్సెస్కి, మీ డ్రీమ్ సాధించడానికి మారకపోతే, డ్రీమ్ పరంగా మీరు ఎదగడానికి మారాలి అంటే అది సహజంగా అవ్వదండి, ఆటోమేటిక్గా అవ్వదండి. సహజంగా ఏజ్ పెరుగుతుంటే పట్టుబరి వచ్చింది, ఎంట్రుకలు పండిపోయి పొట్ట వచ్చేసింది, ఇది సహజం. కానీ మన డ్రీమ్ పొందాలి అంటే అది ఆటోమేటిక్గా కళ్ళు మూసుకున్నాను, కారు ఊహించాను, వెంకటేష్ గారికి కారు వచ్చేయలేదు, అలాగే కళ్ళు మూసుకున్నారు, బిల్డింగ్ అయిపోలేదు, ఆ డ్రీమ్ హౌస్ అయిపోలేదు, అయింది. అలాగ అడగండి వాళ్ళకి, అలాగ అవ్వదండి, అది సహజంగా అవ్వదండి. దానికి ట్రైనింగ్ మస్ట్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ పరంగా, లీడర్స్ మైండ్ సెట్లో ఏమేమి చేంజెస్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళచ్చు, మన టీంని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇవన్నీ మీకు నేర్పించడానికే ఈ 5 o'clock క్లబ్ మీటింగ్. మీకు పాపం వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అది పర్చేస్ చేసి మనకు ఫ్రీగా ఇవ్వడానికి, ఆ లీడర్ని రండి సార్ మీరు చెప్పండి అని ఫ్రీగా ఇస్తున్నారు. నిజం చెప్తున్నానండి, ఫ్రీగా ఏది ఎక్కదండి. అందుకే మీరు మూల్యం చెల్లిస్తే మీకు ఉపయోగపడుతుంది. మీరు చాలా విషయాలు ఫ్రీగా తీసుకోవాలని ఆ చక్కర్లో ఉన్నారు. ఫ్రీగా తీసుకుంది ఏది జీవితంలో ఉపయోగపడదండి. మూల్యం చెల్లించండి. మూల్యం అంటే డబ్బే అనుకోవద్దండి, ప్రైజ్ అంటే మీరు డబ్బే అనుకోవద్దండి. టైం పెట్టండి. టైం ప్రకారం టైం కావచ్చు, దానికి తగ్గట్టుగా ఏముందో అది ఇస్తేనే దాని నుంచి మీరు తీసుకోగలుగుతారు. ఇవ్వకుండా ఏది జరగదండి. అందుకని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి. కానీ నటించద్దండి ప్లీజ్, పూర్తిగా మారండి. నటించద్దు. మారినట్టు నటిస్తే ఏమవుదండి, పూర్తిగా మారితేనే అది అర్థమవుతుంది. నాకు ఒక కథ బాగా నచ్చుతుంది. అంటే ఆ కథ ఏంటంటే, తను ఒక పిల్లి ఉంటుంది. ఆ పిల్లి ఏం చేస్తుందంటే, ఒక అందమైన అమ్మాయిని చూస్తుంది. అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది దానికి. వెంటనే అది దేవుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, దేవా నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు అమ్మాయితో పెళ్లి కావాలంటది. అంటే ఏమంటారు, తపస్సులాగా చేసేసి దేవుడు ప్రత్యక్షమైపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి నీ కోరిక అంటే, ఏమీ లేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అరే అది ఎలా కుదురుతుంది, నువ్వు పిల్లివి, అమ్మాయి మనిషి, అది ఎలా అమ్మాయికి పిల్లికి ఎలా పెళ్ళి అవుతుంది? ఏం లేదు నాకు తెలీదు, నువ్వేం చేస్తావో తెలీదు, నన్ను అర్జెంటుగా నాకు అమ్మాయితో పెళ్లి కావాలి. సరే భగవంతుడు ఏం చేస్తాడంటే తదాస్తు అంటాడు. ఇప్పుడు పిల్లి కాస్త ఒక అబ్బాయి అయిపోయాడు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీయా కాదా? హ్యాపీగా అలాగా జరుగుతూ ఉంది. ఈ లోపల దేవుడు అనుకుంటాడు టెస్ట్ చేయాలి, అసలు ఎంతవరకు వీళ్ళు మారారు చేశారు అని చెప్పేసి ఒకసారి పరీక్షిద్దామని చెప్పేసి వెళ్తాడు రూమ్కి. వెళ్తే మీరెవరండి మా ఇంటికి వచ్చారని అని అంటాడు. అంటే లేదు, నువ్వు నన్ను మర్చిపోయావా, అసలు నీ మనిషిగా మార్చింది నేను, ఒకప్పుడు నువ్వు పిల్లివి, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు మారావు కదా, మారేవా నిజంగా అని? 100% మారాను. నిజంగా మారేవా? 100% మారు. నేను చూడండి, నా జుట్టు చూడండి, నా ప్యాంట్ చూడండి, నా షర్ట్ చూడండి, నా బెల్ట్ చూడండి, నా కాళ్ళు చూడండి, ఎవ్రీథింగ్ నాకు చూడండి, ఇవన్నీ మీసం చూడండి, గడ్డం చూడండి, 100% నేను మారిపోయాను సార్ అంటాడు.
నిజంగా నువ్వు మారాను సరే అని చెప్పేసి భగవంతుడు సరేనా మారే అంటున్నావు కదా, ఓకే మంచిదే, చాలా హాయిగా బాగా ఉండాలి నువ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఆ రూమ్లో ఒక ఎలకను వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి ఆ లోపట ఉన్న పిల్లి బయటకు వచ్చి ఎలకను వేటాడడంలో మొదలుపెట్టింది. అలా మారడం కాదండి. చాలామంది నటిస్తూ ఉంటారు అప్లైన్ గురించి, ఇంట్లో అమ్మ గురించి, లేదంటే భార్య గురించి మారేనని నటిస్తూ ఉంటారు. నటిస్తే లైఫ్లో ఇవ్వదండి. 100% మారినప్పుడు ఏదైనా అవుతుందండి. సో గ్రేట్ అండి. టుడే ఫైనల్గా మన టైం అయిపోయింది, 6 అయిపోయింది. ఫైనల్గా మీకు ఒక చిన్న బిఎస్సి ఇచ్చేసి క్లోజ్ చేసేద్దాం. బిజినెస్ సొల్యూషన్ క్యాప్సల్. వాట్ ఈస్ ద బిజినెస్ సొల్యూషన్ క్యాప్సల్? డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క డ్రీమ్ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి డ్రీమ్ని స్ట్రాంగ్ చేయండి. బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఏం కావాలి, మీకు ఏముంటే హ్యాపీగా ఉంటారు, అది ఫస్ట్ డిసైడ్ చేయాలండి. చాలామంది బిజినెస్ అండి మా టీం ఆగిపోయారండి, మా టీం ఎవరు రావట్లేదండి, మా టీం యాక్టివ్ అవ్వట్లేదంటే మీరు కంగారు పడద్దండి. ఫస్ట్ వాళ్ళ దగ్గర డ్రీమ్ లేదు. డ్రీమ్ లేని వాళ్ళతో ప్రపంచం అంతా నిండిపోయింది. వాళ్ళు ఎంత బిజీ అంటే అంత బిజీ అయిపోతారు. తెల్లవారు 5 గంటలకు మీటింగ్ కూడా వాళ్ళు చాలా బిజీ. ఎందుకంటే నిద్దట్లో బిజీ. ఫుల్గా ఈ ప్రపంచం మొత్తం ఎవరితో నిండిపోయారంటే ఫుల్ బిజీ పీపుల్ వితౌట్ వర్క్. ఫుల్ బిజీ. చాలామంది ఫుల్ బిజీ వితౌట్ వర్క్. ఏ వర్క్ లేదు కానీ చాలా బిజీగా ఉన్నారు. అలాంటి వాళ్ళతోనే ప్రపంచం మొత్తం నిండిపోయిందండి. ఓకే, అయితే మన బిజినెస్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కొన్ని ఛాలెంజెస్ని మనమే ఫేస్ చేయడానికి అవ్వదు, అది పాసిబిలిటీ ఉండదు. మన బుర్రతోనే కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేము. అందుకే మంచి మెంటర్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మంచి మెంటర్ అని చెప్పచ్చు, గురువు అని చెప్పచ్చు, కోచ్ అని చెప్పచ్చు, కన్సల్టెన్స్ అని చెప్పచ్చు, అడ్వైజర్ అని ఏ పేరైనా మీరు ఇవ్వచ్చు అండి. అలాంటి మహానుభావుల నుండి నేను తెలుసుకున్నానండి. తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఆచరించడం. తెలుసుకోవడం, నేర్చుకోవడము. తెలుసుకుంటే నేర్చుకుంటే ఏమీ అవ్వదు, ఆచరిస్తే అవుతుంది. సక్సెస్కి అతి ముఖ్యమైనవి తెలుసుకోవడం, నేర్చుకోవడము, ఆచరించడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ జూమ్ సెషన్లో మీకు బిజినెస్ సొల్యూషన్ క్యాప్సూల్ నేను చెప్తున్నాను. డియర్ లీడర్స్ డోంట్ ఫియర్. ఏంటండి బిజినెస్ క్యాప్సూల్ పేరేంటి? బిజినెస్ సొల్యూషన్ క్యాప్సూల్ ఏంటండి? డియర్ లీడర్స్ డోంట్ ఫియర్. మీ యొక్క డ్రీమ్ గట్టిగా ఉన్నప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ డ్రీమ్కి కరేజ్ కావాలి, అది పొందుతానని మిమ్మల్ని మీరు నమ్మండి. భయం వదలండి, భయపడకూడదు. బిజినెస్ సొల్యూషన్ క్యాప్సూల్ ఏంటంటే భయం వల్ల చాలామంది చాలా సాధించలేకపోతున్నారు. సాధించే యోగ్యత ఉండి కూడా భయం ఒక్కటి తన లోపల ఎక్కడో మారుమూలుగా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అడిగితే నీ భయపడదు, నాకేదో భయం అంటారు చాలామంది. కానీ ఆ భయం ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. ఆ చిన్న భయము ఉండడం వల్ల వాళ్ళు ఎంతో జీవితంలో తను అనుకున్న డ్రీమ్ సాధించే యోగ్యత ఉండి కూడా అయోగ్యులుగా ఉండిపోతున్నారు. వీళ్ళు రిస్క్ టేకింగ్ చేయాలంటే రిస్క్ టేకర్ అవ్వట్లేదు. సక్సెస్కి దగ్గర అవుతున్న కొద్దీ రిస్క్ తీసుకునేటువంటి ఎబిలిటీ పెంచుకుంటూ పోవాలి. కానీ రిస్క్ తీసుకోవద్దు అని ఒక రాంగ్ డైలాగ్ చెప్పడం వల్ల పదే ఇప్పుడు కూడా చాలామంది లీడర్స్, పెద్ద లీడర్స్ స్టేజ్ మీద నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్ అని చెప్తుంటారు. దయచేసి అలాగ నేను చెప్పనండి. రిస్క్ అది అలా కొన్ని రాంగ్ ట్రైన్ చాలా ఉన్నాయండి. చాలామంది గ్యారంటీలకి ఇస్తుంటారు. ఇది నువ్వు వాడు షుగర్ తగ్గిపోతుంది, నాది గ్యారంటీ, ఎందుకంటే అలాగే తగ్గింది. ఇది వాడు వీడికి ఈ బీపీ తగ్గిపోతుంది, ఎందుకంటే అలాగ తగ్గిపోయింది. మేబీ రిజల్ట్స్ ఉన్నాయండి, క్లారిటీ ఇవ్వండి. చూడండి, వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి పని చేసింది, సూపర్ ఉంది. వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళ దగ్గర క్లారిటీ ఇవ్వండి. కానీ మీరు గ్యారంటీలు ఇవ్వద్దు. మీరు గ్యారంటీలు ఇస్తే చాలా ఇబ్బందులు పడతామండి. తర్వాత గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఎదురుపడడానికి మనం భయపడవలసి వస్తుంది, మనం పారిపోవాల్సి వస్తుంది. అది క్లారిటీ ఇచ్చామనుకోండి, అతను పక్కకి వెళ్ళిపోతాడు, అతను మన దగ్గర టచ్ చేయలేడు. ఎందుకంటే బాలీగారే గ్యారంటీ ఇవ్వట్లేదండి. బాలీగారు గ్యారంటీ ఇస్తున్నారు, ఎవరికైనా చెప్పమనండి. మీరు చూడండి, ప్రతి బాటిల్ మీద అతను రాస్తాడు, ఈ యొక్క బాటిల్కి, ఈ యొక్క ప్రోడక్ట్కి ఇది మందు కాదు, ఇది మెడిసిన్ వాల్యూ కాదు, దీనికి రోగాన్ని తగ్గించే శక్తి లేదు. మీరు చూడండి, ప్రతి బాటిల్ మీద బాలీగారు రాసిచ్చారు. మనం ఎలా రాంగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం?
దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. దీని రోగాన్ని తగ్గించే శక్తి లేదండి. బట్ రోగం రాకుండా ఎందుకు వస్తున్నాయి అని WHO వాళ్ళు చెప్తే మనం తీసుకున్న పోషకాహార లోపం వల్ల వస్తుంది. కాబట్టి ఆ పోషకాహారాలు నేను అందిస్తున్నాము. ఏ ప్రోడక్ట్ ఎవరికి ఎలా పనిచేస్తుందో ఏమీ గ్యారంటీ లేదండి. దయచేసి ఎక్కడ గ్యారంటీలు ఇవ్వద్దండి. ఏ విషయంలో కూడా క్లారిటీలు ఇవ్వండి. రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండి, మీరు సక్సెస్ అవుతున్న కొలది, లీడర్గా పెరుగుతున్న కొలది మీ యొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ పెంచుకుంటూ పోవాలి. అంటే 20 సంవత్సరాల వయసులో ఏదైతే చేయడానికి భయపడ్డామో అది 25వ సంవత్సరం చేయాలి. 25లో ఏదైతే చేయడానికి అవ్వలేదో అది 35 ఇయర్స్ వయసు వచ్చేసరికి చేసి పడేయాలి. 35లో అవ్వలేదో 45-50 సంవత్సరాలకి అది పూర్తి చేసి పడేయాలి. 50లో ఒక పని చేయడానికి వణికిపోయాము, 60-65 సంవత్సరాలు కంప్లీట్ చేసి పడేయాలి. అంటే మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మీద పని చేయాలి. వాళ్ళే ప్రపంచంలో బాపులు అవుతున్నారండి, బాపులు అవుతున్నారు. కానీ జనరల్గా ఏమైంది, ఒక రాంగ్ ట్రైనింగ్ ఇచ్చేసారు కదా. ఒక ఎంప్లాయ్మెంట్ చూడండి, మీరు జాగ్రత్త ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఏజ్ పెరుగుతున్న కొలది ఏమంటారు, నీ పని చేసే సామర్థ్యం తగ్గిపోయింది, ఇంకా నువ్వు వయసు పెరిగిపోయింది, నువ్వు రిటైర్ అయిపో అని చెప్తున్నారు. ఎస్ సార్ను చూసారా? అంటే ఇక్కడ ఏమవుతుంది, రాంగ్ ట్రైనింగ్స్ ఎన్నో అండి. నేను చెప్పను, మనకి జీవితంలో నేర్చుకున్న అన్ని రాంగ్ ట్రైనింగ్స్. ఇప్పుడు ఎందుకు అందరూ ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే ఈ రాంగ్ ట్రైనింగ్ యొక్క భావనలు లోపల ఉండిపోయాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీరు చూడండి, వాళ్ళ లైఫ్ చూడండి. సక్సెస్ అవుతున్న కొద్దీ అతని వయసు తగ్గిపోతుంది, ఇంకా యంగ్గా ఎనర్జీగా వర్క్ చేస్తున్నారు, ఆ ఎబిలిటీ పెరిగిపోతుంది. వాళ్ళని గమనించండి. చిరంజీవి చూడండి, మోడీ గారు చూడండి, చంద్రబాబు నాయుడు చూడండి, వీళ్ళంతా సక్సెస్ఫుల్ వ్యక్తి చూడండి. ఆ వయసు అయిపోతుంది, నేనేంటి దట్స్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ నెగిటివ్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ని చిన్నప్పటి నుంచి ఇచ్చిన ట్రైనింగ్ని ఎలా బయటకు తీసేయాలని వ్యక్తిగా, ఒక మూర్తిగా, ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా మార్చడం అది ఎవరి వల్ల కాదండి. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటేనే అది అవుతుందండి. వీళ్ళు కొత్త విషయాలు, కొత్త పనులు, కొత్త క్రియేషన్స్ చేస్తున్నారు. పెద్ద వయసు పెరిగిపోయిన వాళ్ళు చూడండి ఎంత రాంగ్ ట్రైనింగ్ వెళ్ళిపోయిందో. రియాలిటీ చూడండి. నమ్మకం వేరు, వాస్తవం వేరు. వాస్తవాన్ని మనం చూడాలి. వాస్తవం అదే. నేనేం చేయగలనండి, నా దగ్గర డబ్బు లేదండి, ఏదో టీ అమ్ముకొని బతుకుతున్నానండి, ఏదో చిన్న టీ షాప్ పెట్టుకున్నాను సార్, ఏ చాయ్ అని ట్రైల్ డబ్బీలో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారి ఎగ్జాంపుల్ చూడండి. సక్సెస్ఫుల్ వ్యక్తిని చూడండి. ఇంకా ఎన్నాళ్ళు మనం వంకలు చెప్పుకొని మనం అన్యాయం చేసుకుంటాం ఫ్రెండ్స్. మన అన్యాయం చేసుకుంటున్నాం మనం. మీ వయసుతో సంబంధం లేదు, మీ వర్కింగ్ ఎబిలిటీ మీరు పెంచుకోవాల్సిందే. మీరు కొత్త విషయాలు, కొత్త పనులు, కొత్త క్రియేషన్ చేయవలసిందే. మనం అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయాలంటే. కానీ చాలామందిలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫియర్. ఈరోజు సొల్యూషన్ అదేనండి, భయము, ఫియర్. ఈ ఫియర్ అంటే ఏంటి? ఫియర్ చెప్పడానికి భయం, చెయ్యడానికి భయం, చూడ్డానికి భయం, మాట్లాడడానికి భయం, నిజం చెప్పడానికి భయం, కొత్త వాళ్ళంటే భయము, ఉన్నది చెప్పడానికి భయం, వద్దు అనడానికి భయము, కావాలి అని అడగడానికి భయం, ఉండడానికి భయం, నిలబడడానికి భయం, గెలవడానికి భయం, బ్రాంచ్ పెట్టడానికి భయం, కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి భయము, కొత్త టెక్నాలజీని గురించి మాట్లాడడం భయం, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి భయం, ఛాలెంజెస్ తీసుకోవడానికి భయం, విజన్ చేయడానికి భయం, స్ట్రాటజీకి భయం, గోల్ పెట్టడానికి భయం, డ్రీమ్ చేయడానికి భయం, తప్పుడు పనులు చేసేవారిని ఇంటికి పంపించడం భయం, పామంటే భయము, తేలంటే భయము, బల్లంటే భయము, నీరంటే భయము, ఫ్యూచర్ అంటే భయము. ఇలాగ ఎన్ని రకాల భయాలు ఉన్నాయి బాబా. చాలా భయాల వల్ల చాలామంది చాలా అచీవ్ చేసే యోగ్యత ఉండి కూడా వాళ్ళు అయోగ్యులుగా ఉండిపోతున్నారంటే కేవలం ఈ లోపల ఉంటే భయం. ఆ భయాన్ని చంపేయాలండి. కానీ కొంతమంది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని చూడండి, వాళ్ళ స్టోరీలు చదవండి, వాళ్ళ ఆలోచనలు చూడండి. నేను అంతరిక్షంలోకి వెళ్తున్నాను, చనిపోతే తిరిగి రాను, తిరిగి వస్తే మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. అతని ఆలోచనలో ఎంత ధైర్యం ఉంది, ఎంత కరేజ్ అని చూడండి. చచ్చిపోతానని తెలిసినా వెళ్తున్నాడు అక్కడికి. మనోడు ఏమో ఎవడేమని వస్తాడో, ఆడ ముఖం మీద తిడతాడో, ఆడు చచ్చిపోతాడేమో ఈ ప్రోడక్ట్ ఇస్తే, ఎన్ని దిక్కుమాల భయాలు చూడండి. అంటే జీవితంలో గెలవాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే చావును కూడా కౌగిలించుకోవాలి.
కౌగిలించుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళే నిజమైన విజేతలుగా చిరస్థాయిగా ఈ భూమి మీద నిల్చుండిపోతున్నారు. ఆ చిరస్థాయిగా నిల్చున్న లీడర్స్ మనకి ఆదర్శం కావాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రవర్తన మనకి ఇన్స్పిరేషన్ కావాలి. కానీ 99.99% మనం ఏదైతే భయపడుతున్నామో, ఏ విషయాలకైతే భయపడుతున్నామో, ఏ పనులకైతే భయపడుతున్నామో, ఏం చేయడానికైతే భయపడుతున్నామో అవి ఏవి కూడా నిజాలు కాదు. అవేవి కూడా నిజాలు కాదు. భయం అనేది నిజం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫియర్ అంటే అర్థం చేసుకోవాలి. FEAR, ఫియర్కి ఒక గొప్ప లీడర్ మంచి డెఫినేషన్ ఇచ్చారు. F అంటే ఫాల్స్, A అంటే ఎవిడెన్స్, A అంటే ఎపీరింగ్, R అంటే రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ ఎపీరింగ్ రియల్, ఫాల్స్ ఎవిడెన్స్ ఎపీరింగ్ రియల్, ఫాల్స్ ఎవిడెన్స్ ఎపీరింగ్ రియల్. మనకి ఎవిడెన్స్ ఉండదు అది అవుతాదని, కానీ మనకు అనిపిస్తుంది, ఎపీరింగ్ అనిపిస్తుంది అది రియల్ ఏమో అని. ఒక తాడు కనిపిస్తుంది, అది నిజంగా పాము కాదు, నీకు అనిపిస్తుంది అది పాము అని. అదే అర్థం భయం. భయం ఒక అర్థం అది. భయం ఒక అర్థం అది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, బాగా అర్థమవుతుంది. మీరు ఒక పైలట్, కాసేపు మీ అందరూ ఇప్పుడు ఎవరైతే జూమ్లో ఎంతమంది ఉన్నారేంటో నేను అదంతా చూడట్లేదు, కానీ మీరందరూ మీరు సూపర్ మాట. ఇప్పుడు మీ అందరూ ఏంటంటే మీరందరూ ఇప్పుడు ఏంటి అంటే ఒక పైలట్, మీరంతా ఒక పైలట్, మీరందరూ ఒక పైలట్ అనుకుందాం కాసేపటికి. 224 మంది ఉన్నారు, గ్రేట్. మీ 224 మంది మీరందరూ నన్ను తీసేయండి, 223 మంది మీ అందరూ పైలట్. మీరందరూ పైలట్. నేనేం చేశానంటే నేను ఒక పెద్ద టెర్రరిస్ట్ని. కాసేపటికి అనుకోండి, ఈ భయం అనే విషయం అర్థం చేసుకోవడానికి, ఈ భయం యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోవడానికి. మీరందరూ పైలట్, మీ కార్పెట్ ఉంటుంది కదా, పైలట్ కార్పెట్లో మీరున్నారు. నేనేం చేశానంటే ఒక టెర్రరిస్ట్ని, నేను మీ యొక్క కార్పెట్లోకి దూరిపోయాను. కార్పెట్లోకి నేను వచ్చాను. నేను ఎవరినండి? టెర్రరిస్ట్ని. నేను ఒక బ్లాక్ కలర్ రుమాల్లోని ఒక సబ్బు పెట్టాను, దాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది బాంబ్, నన్ను అర్జెంటుగా ఆఫ్ఘనిస్తాన్ వైపుకి ఫ్లైట్ పోనీ అని చెప్తున్నాను. 99.999% ఎవరైతే ఈ యొక్క క్రాస్టర్స్ ఉన్నారో, అంటే పైలట్స్ ఉన్నారో, వాళ్ళు నన్ను ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళిపోతారండి, ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు. అయితే ఏదైతే రుమాల్లో నేను బ్లాక్ కలర్ రుమాల్లో సబ్బు పెట్టి ఎవిడెన్స్ చూపించాను, ఫాల్స్ ఎవిడెన్స్ అది. F అంటే ఫాల్స్, E అంటే ఎవిడెన్స్, A అంటే ఎపీరింగ్, R అంటే రియల్. రియల్గా ఉన్నటువంటి ఒక ఎపీరింగ్ అంటే బాంబులాగా ఎపీరింగ్ ఉంది, ఆ ఎపీరింగ్ బాంబులాగా మీకు కనిపించింది, అది ఫాల్స్ ఎవిడెన్స్. అదే భయం అండి. అది చూపించాను. నాకేం చేశారు ఆ ఫాల్స్ ఎవిడెన్స్ చూసి? అదే అంటాను, ఫాల్స్ ఎవిడెన్స్ ఎపీరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ ఎపీరింగ్ రియల్. ఒక సబ్బు, ఒక బ్లాక్ కలర్ రుమాల్లో ఉన్నటువంటి సబ్బు ఫాల్స్ ఎవిడెన్స్ నీకు చూపిస్తున్నాను, ఇదిగో ఇది బాంబు. ఆ ఎపీరింగ్ నీకు ఎలాగుంది? అది బాంబులాగా ఉంది. ఆ తాడు ఎలాగుంది? పాములాగా ఉంది. ఎపీరింగ్ ఎలాగుంది? అది రియల్ అని నువ్వు నమ్ముతున్నావు. అదే భయం అంటే. ఎవరికైతే ఆ కోస్టర్కి రుమాల్లో చూపించానో అది నిజంగా బాంబే అని నన్ను ఏం చేశాడు? తిన్నంగా సీదాగా ఆఫ్ఘనిస్తాన్కి పోనిచ్చాడు, తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకు? చావు అంటే అతనికి భయం, చావుకు భయపడ్డారు. కానీ మనకు భయం ఉండకూడదండి. ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, మీ డ్రీమ్ని ఎవరైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, భయాన్ని తీసి పక్కన పెట్టండి. భయాన్ని జయిస్తే విజయం దక్కుతుంది. భయానికి ముందు విజయం ఉంది. ఆ భయాన్ని తీసేసేయండి, ముందు ఆ భయాన్ని తీసేయండి. ఆ భయాన్ని తీసేస్తే నీకు విజయం దొరికిపోతుంది. ఆ భయం తీయలేక పాపం చాలామంది ఫెయిల్యూర్గా ఉండిపోతున్నారు. ఈ విషయం మనల్ని భయపెడుతుంది. ఏదైతే భయం అనిపిస్తుందో నీకు, ఆ భయం పోవాలి అంటే పదే పదే రిపీటెడ్గా కంటిన్యూస్గా ఆ పని చేస్తే ఆ భయం పోతుంది. ఒకవేళ మీకు మాట్లాడడానికి పబ్లిక్ స్పీకింగ్ భయం ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.
తెలిసి తెలియని అందరినీ పలకరిస్తూ ఉండండి, వాళ్ళు నవ్వుతూ ఉండండి, వాళ్ళు చూస్తూ నవ్వుతూ ఉండండి. వాళ్ళకి టైం ఎంత, వాళ్ళు తెలియకపోయినా వాళ్ళ టైం ఎంత అని అడగండి. ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి, చాలా బాగుందండి అనండి. ఈ వాచ్ ఎక్కడ కొన్నారు, మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. మీకు మాట్లాడడం భయం కదా, రిపీటెడ్గా చేయండి, ఆ భయం పోతుంది. మాటలు ఎలాగుండాలంటే, ఎవరో మాటల్లో మాట్లాడడానికి భయం ఉన్న నీకు నీ మాటలు విన్న తర్వాత అవతలోడు గుండెల్లో వణికి పుట్టాలండి. అంత బాగా నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. భయం అనిపించాలి నీతో మాట్లాడడానికి, అక్కడ ప్యాంట్ తడుపుకోవాలండి. మన మాటలకు మనం మాత్రమే బిందాస్గా మనం మాట్లాడాలండి. వాళ్ళు ఏం చేస్తారు, టమాటాలు ఇసురుతారా, లేదంటే రాళ్ళు ఇసిరేస్తారా, చెప్పులు ఇసురుతారా, ఇవన్నీ ఏవైతే సినిమాలో రియల్ లైఫ్లో ఎక్కడ ఇవి జరగలేదండి. తిడతారా, తిట్టేస్తారేమో, కొట్టేస్తారేమో, టమాటా ఇసురుతారేమో, గుడ్లు ఇసురుతారేమో, ఇవన్నీ సినిమాలో చూసి భయం పెంచేసుకున్నాం. మాట్లాడితే అలాంటిది ఏమీ జరగదండి. జరిగితే ఏం జరుగుతుందండి, నా మాటలు నచ్చకపోతే మీరు ఏం చేస్తారు, అది లీవ్ అయిపోతారు, వెళ్ళిపోతారు. లైవ్ మీటింగ్ అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. నా మాటలు నచ్చకపోతే, నా మాటలు ఇష్టం లేకపోతే, నా మాటలు మీకు బాగోపోతే, అంతకుమించి ఏం జరుగుతుంది? అంతేగాని సినిమాల్లాగా సీరియల్లాగా టమాటాలు వేసడం, చెప్పులు వేసడం అది ఇక్కడ రియల్గా ఎప్పుడు జరగదండి. అందుకని మీరు భయపడద్దండి. ఓకే ఫ్రెండ్స్, టుడే ఇస్ ద గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్.